హాయ్ అండి. హనమ్మది వచ్చేసి ఇక్కడ పుట్టినరోజు అండి. హ్యాపీ బర్త్డే బుడ్డమ్మ. నువ్వు ఎప్పుడు ఇలాగే చల్లగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు అన్ని తల్లి అంటే చాలా ఇష్టం అండి. నాకు ఎందుకో ఇంకా అలా ఇంకా అది తట్టుకోలేకపోతున్నా. అందుకని లేకపోతే నా పిల్ల పరిస్థితి ఏంటని అలా అనిపిస్తుంది అంతే. అందరూ మా నాన్నమ్మకి వచ్చేసి హ్యాపీ బర్త్డే చెప్పండి. చాలా చాలా సంతోషంగా ఉంటుంది. ఆమె కూడా ఆరోగ్యం అంతా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకోండి. ఇక్కడ వచ్చేసి మా పిన్ని కూతురు అండి. ఇక్కడ డెకరేషన్ అయి చేస్తుంది. మా మగానికి వచ్చి మేము ఎప్పుడు పుట్టినరోజులు అలాంటివి ఏం చెయ్యం కదా, అందుకని ఇంకా అమ్మ అని పిలిపించి మేము డెకరేషన్ అయి చేస్తుంది. మేము ఎప్పుడు చెయ్యమండి అలాగా. ఎందుకో నాకు అన్నమ్మ చెయ్యాలి అని అనిపించింది. 6వ సంవత్సరం వచ్చింది కదా, అందుకని ఇంకా చేయాలని అనిపించింది. అందుకని నాకెందుకో ఇక్కడ నాకు వాయిస్ కూడా నేను ఇవ్వలేకపోతున్నా, కానీ తప్పనిసరి వీడియో వదలాలని చెప్పి వదులుతున్నాను నేను. ఎందుకంటే అందరూ అడుగుతున్నారు కదా వీడియోలు వదలండి, డైలీ వదలండి అని చెప్పేసి. అందుకోసం నేను ఇంకా వీడియో కూడా చేయటం కారణం. కానీ వాయిస్ ఇవ్వాలన్నా కూడా నేను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా. కాస్త గొంతు కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది, నొప్పిగా ఉంది నాకు. అందుకని కొన్ని విషయాలు అసలు నేను చెప్పుకోలేని పరిస్థితి కదా, అందుకని ఎందుకో తెలియదు అక్కడ అంత ఉన్న సంతోషంలో ఉంది, కానీ ఏదో అన్నమ్మ కోసం సంతోషంగా ఉన్నట్టే ఉంది. కానీ వాయిస్ ఇచ్చేటప్పుడు బట్టి అలా లేదు నాకు. ఎందుకో తెలియదు. ఇంకంత మించి నేను ఏం చెప్పలేకపోతున్నా మీకు. అన్నమ్మని ఇక్కడ నేను రెడీ చేస్తున్నానండి. ఆమెమో నాకేమో సహకరించట్లేదు, ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ నాకు నచ్చినట్టుగా అలా చెయ్యాలి కదా అని చెప్పేసి నేను అలా చేస్తుంటే పొద్దాలు కదులుతూ ఉంది అన్నమ్మ వచ్చేసి. ఇక నాకు అలా ఇష్టం అని చెప్పేసి ఆమెనైతే రెడీ చేస్తున్నాను నేను. అప్పటికి చాలా వరకు సహకరించింది హనమ్మ వచ్చేసి. పాపం ఇబ్బంది పడ్డా, ఎందుకంటే నేను అక్కడ ఫ్యాన్ ఆపేసాను. నేను ఆ ఫ్యాన్ ఆపేయటం వల్ల ఆమెకు బాగా చికాకు అనిపించింది. ఎందుకంటే ఆ క్లాత్ ఎంత ఫ్యాన్ గాలికి అది జరిగిపోతుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు అని చెప్పేసి నేను ఫ్యాన్ ఆపేసాను. లేదంటే ఇంకా అప్పుడు సన్నీ చెప్పండి స్పీడ్ అది ఆపేసిన తర్వాత కాస్త పర్లేదు, ఫ్యాన్ ఆన్లోనే ఉంది కానీ స్పీడ్ తగ్గించేసి మేము అప్పుడు కొద్దిగా సహకరించింది. పూలు అవి పెట్టుకుంది. కానీ నేను అప్పటికి ఒకసారి నేను ఆమెను రెడీ చేయటం, మళ్ళీ రెండోసారి రెడీ చేసి నేను ఎందుకు రెండోసారి రెడీ చేశానంటే మళ్ళీ తీసేసుకుందామని కూర్చోబెట్టినప్పుడు ఫస్ట్ వేసిన గాజులు కూడా మళ్ళీ ఊడిపోయినాయి. మళ్ళీ నేను గాజులు వేసేసి ఇంకా అక్కడ కూర్చోబెట్టి రెడీ చేసా. ఎక్కడ పడితే అక్కడ అలా కూర్చోవటంలోనే సరిపోతుంది, కానీ ఫ్రీగా అయితే మనకి సహకరించలేదు అన్నమ్మ వచ్చేసి. ఈసారి ఎందుకో ఆమె కూడా ఇబ్బందిగానే ఉంది కేక్ కట్ చేసేటప్పుడు. మేము అంటే ఎప్పుడు ఇలా రెడీ చేసి కేక్ కట్ చేయలేదు కదా, ఎప్పుడన్నా ఒకసారి కేక్ తీసుకొచ్చలేదని నేను ఇంట్లోనే రెడీ చేసి అలా కేక్ లాగా అలా కట్ చేసి పెట్టేదాన్ని కదా. ఇవాళ ఆమెకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది, అందుకని ఆమె ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇవన్నీ ఏంటి బెలూన్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా, అందుకని కొంచెం భయపడతా కూర్చుందాం వచ్చేసి. బిగబట్టుకొని కూర్చుంది. మీకు అర్థమయ్యే ఉంటుందో లేదో చూస్తే అర్థమవుతుంది కదా. ఆ నమ్మ అలా చేస్తుంది. ఆ తర్వాత ఏమో సన్నీ వచ్చేసి అది బెలూన్స్ ఇవన్నీ పేల్చేసరికి ఇంకా కంగారు పడ్డది అన్నమ్మ వచ్చేసి. ఇక కేక్ కట్ చేసే కాడ కూడా మనకేం సహకరించలేదండి. ఇక్కడ కేక్ మీద వచ్చేసి అన్నమ్మ ఫోటో, నా ఫోటో, సన్నీ ముగ్గురు కలిసి ఉన్న ఫోటో పెట్టించాను నేను. అది కూడా నీట్గా తీయలేకపోయారు వీళ్ళు వచ్చేసి సరిగ్గా. నాకు కేక్ ఫోటో కూడా కాస్త ఎందుకు తెలీదు, వీళ్ళు కనీసం వీడియో తీయమన్నా కూడా వీళ్ళు కూడా సరిగ్గా తీయలేకపోయారు పిల్లల్ని వచ్చేసి. అక్కడ కూడా కాస్త చిరాకేసింది నాకు బాగా. ఎందుకంటే ఇక రాగరాగ చేయాలని అనుకున్నా కదా, ఏదో ఒక కేక్ తీసుకొచ్చి ఇలా చేయాలని అనిపించింది కాబట్టి నేను చేశానండి ఏదో ఇష్టంతో. లేదంటే అసలు నేను చేసే ఇదిలో కూడా నేను లేను, ఎందుకంటే నా పరిస్థితి అలా ఉంది. అయినా సరే నేను అలా ఇంకా అన్నమ్మ కేక్ కట్ చేద్దామన్నా కూడా అన్నమ్మ అయితే మొహం అలా తిప్పుకొని కూర్చుంది, కొంచెం భయపడతా. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. సన్నీ అమ్మని అది పేల్చేసరికి ఇంకా కంగారు పడిపోయింది. కేక్ కట్ చేద్దామని పట్టుకునే లోపలనే ఇక ఆమె కట్ చేయడానికి కూడా రావట్లేదు, ఇంకాస్త బిగపట్టుకొని ఉంటుంది. ఇక్కడ వచ్చేసేమో బెన్నీ ఉన్నాడు కదా, బెన్నీ గారిని కూడా ఈ లోపల పిలుస్తున్నాను కేక్ కట్ చేద్దామనే లోపలనే సన్నీ అది ఎప్పుడైతే పేల్చిండి ఇంకా భయపడిపోయింది. అన్నమ్మ వచ్చేసి కంగారు పడిపోయింది. అప్పుడేమో బెన్నీ గారు కూడా పక్కకి ఇంకో ఇక్కడేనండి కంగారు పడిపోయి ఇంకో అన్నమ్మ చూడండి ఎలా బిగపట్టుకొని పక్కకి తిరిగింది. కేక్ వంక కూడా చూడలేదు. చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపించింది. అసలు ఈ వీడియోని అసలు నేను పెట్టుకొని డిలీట్ చేయాలని అనిపించింది నాకు, అంత చికాకేసింది. సన్నీ ఎందుకు అలా చేసారు, ఎందుకంటే వాళ్ళు సౌండ్లకి భయపడతారు కదా పిల్లలు,
సన్నీకి అలా తెలియలేదు. కావాలంటే లాస్ట్‌లో నువ్వు కేక్ కట్ చేసిన తర్వాత అంతా అయిన తర్వాత నువ్వు తర్వాత చేద్దుగానంటే సన్నీ ఏం వినలేదు. దబాల్న వాడికి అర్థం కాలేదో ఏమో మరి. అలా పేల్చేసరికి వాడికి కాస్త భయపడిపోయింది హనమ్మొచ్చేసి. అక్కడ అందుకని బలవంతానికి నేను కేక్ కూడా పెట్టానండి. తిను తిను అన్నా కూడా తినట్లేదు కేక్ కూడా వచ్చేసి. ఇంకా అలా భయపడింది చాలా సేపు గంట సేపు అలాగే ఉండిపోయింది హనమ్మొచ్చేసి. నాకే బాధ అనిపించింది. అనవసరంగా ఎందుకు ఇలా చేశానా అనిపించింది. ఎందుకంటే ఆమె భయపడుతుంది కదా! ఆమె సంతోషంగా ఉంటేనే కదా! ఆమె కోసమే కదా నేను కేక్ అయన్నీ కూడా తెప్పించింది. లేదంటే అసలు నేను కేకే తెప్పించేదాన్ని కాదు కదా! ఆమె సంతోషం కోసం చూస్తే ఆమె కూడా ఎందుకు అలా అయిపోయిందని చెప్పి కొంచెం బాధ అనిపించింది నాకైతే.